గోదావరి నదికి వరద ఉధృతి దృష్ట్యా జిల్లా అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా వారికి కేటాయించిన విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. వరద ఉధృతి ఉన్న గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, తాగునీరు, విద్యుత్ సరఫరా, శానిటేషన్ పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. గోదావరి మధ్యలో ఉన్న ములకల్లంకలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఆర్డీఓ చైతన్యవర్షిని పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. తొలుత బొబ్బిలంక రేవు నుంచి బోటులో ములకల్లంక చేరుకున్నారు. గోదావరి వరద ఉధృతి ఉన్నందున గ్రామం విడిచి రావాలని స్థానిక ప్రజలను కలెక్టర్ కోరారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం కావాలా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి వరద పెరిగితే మరపడవలపై ప్రయాణం నిలిపివేసి బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పంచాయతీ అధికారులకు ఆదేశించామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మండల పరిషత్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఫిషరీస్, విద్యుత్ శాఖాధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ధవళేశ్వరం బ్యారేజీ నుండి 4.2 లక్షల క్యూసెక్ల వరకు నీటికి విడుదల చేయడం జరిగిందని, గోదావరిలో 10 లక్షల క్యూసెక్ల నీరు ఉంటే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారన్నారు. వారి వెంట మండల స్పెషల్ ఆఫీసర్ రాంప్రసాద్, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, తహసీల్దార్ నెల్సన్ పాల్బాబు, ఈవో పిఆర్డి మూర్తి, పంచాయతీ కార్యదర్శి రాజన్, విఆర్ఓ నాగమణి, స్థానిక నాయకులు ఉన్నారు. నుంచి అయితే మనము 4.2 lakhs వరకు వాటర్ విడిచిపెట్టడం జరిగింది. సో అది ఇంకా మనకి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కూడా రాలేదు. ఫస్ట్ వార్నింగ్ అంటే మనకు 10 lakhs వరకు రావాలి. కానీ మన జిల్లాలో ఎర్ర కాలువకు మాత్రం చాలా వాటర్ ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ క్రాస్డ్ సెకండ్ వార్నింగ్. ఎర్ర కాలువకు అంతా కూడా మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్లో రెయిన్ ఎక్కువ పడడం వల్ల మనకి ఎర్ర కాలువలో కొంచెం వాటర్ ఎక్కువ వచ్చి ఎర్ర కాలువకి ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా వంపునకైతే గురయ్యాయి. ఇది మనకి మేజర్లీ నిడదవోలు అండ్ హైవేలో ఉన్న మండల్, నల్లజర్ల మండల్ ఎఫెక్ట్ అయ్యింది. అగ్రికల్చర్ అయితే ఇప్పటి వరకు మనం 3000 acres వరకు ఇన్నండి అయింది. ఆల్మోస్ట్ 20-25 days ఏజ్ క్రాప్ అనేది ఉంది. దాంతోపాటుగా మనకి కొన్ని విలేజెస్కి కట్ ఆఫ్ అంటే రోడ్ల మీదకి వాటర్ రావడం అది జరుగుతుంది. సో ఎక్కడైతే మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ధవళేశ్వరం వరకు వచ్చే సోర్స్ ఇదే కాలువ నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్లోస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి.